ఎంతమంది మన జీవితాన్ని పాతది దినములు, దావీదు అంటాడు, నా పాత దినములన్నీ నేను జ్ఞాపము చేసుకుంటాను. అలయ సంగతిಗಳು మన జీవితంలో ఎలాగుంటివని సంగతులు ఆయన ధ్యానించి దేవుని ముందు కూర్చొని, అయ్యా ఈనాటి నా స్థితి అప్పుడు అలాగుండేది. చూడండి, దేవుడు మన జీవితాన్ని జ్ఞాపకం చేస్తాడు, అవునా? జ్ఞాపకము చేసుకుంటే మనం ఈనాటికి ఇక్కడికి వచ్చినామంటే ఆయన కాపుదల, ఆయన స్థితి, ఆయన మమ్మల్ని ఆశీర్వదించాడు, ఆయన మమ్మల్ని పిలిచాడు, అవునా? ఎంతమంది నమ్ముతున్నారు? నేను ఆయన ద్వారానే ఆశీర్వదింపబడ్డాననే వారు హల్లెలూయా. ఆయన వలనే నేను జీవించుచున్నాను అనేవారు, ఆయన వలనే బ్రతికి ఉన్నాను, ఆయన వలనే నా కుటుంబం క్షేమంగా ఉంది. అయితే దేవుడు వెనకటిది నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకరోజు ఏలి కుమారులంట దుష్టులయ్యుండురు. కుమారులు ఏమైనారు? తల్లిదండ్రులు మంచిగా ఉంటారు, పిల్లలు అడ్డదారింకెళ్ళి దుష్టులు అయిపోతారు, అవునా? దీనికి ఏలి తప్పు లేదు. పిల్లలు సమృద్ధిగా ఉండటం వలన వాళ్ళ చేత ఏమైనా కొనుక్కోగలము, ఏమైనా చేయగలము, ఇప్పుడు మనకు బాగా స్థాయిలో ఉన్నాము అని అన్నప్పుడు వాళ్ళలో గర్వం ఇచ్చింది, పొగురు వచ్చింది, అహంకారం వచ్చింది, మనకేమీ తక్కువ లేదు అనుకున్నారు. ఇదంతా దేవుడు చూస్తూనే ఉన్నాడు. మనకి కొన్ని బిరుదులు ఉంటారు చూడండి. నువ్వు ఎంత గుడ్ స్టూడెంట్ అయినా, ర్యాంక్ స్టూడెంట్ అయినా, తన ఇక్కడ ఉపదేశము చెప్పుచున్న టీచర్కి లోబడతాడా లేదా? ఎంత మంచి చదివిన అతనైనా వారు వాల్యుయేషన్కి వెళుతున్నారు, నీ ఎగ్జామ్ రాసిన పేపర్ అంటే వాళ్ళకు విధేయత చూపిస్తారా లేదా? అవునా? అదే రీతిగా దేవునికి మనం భయపడాలి. మనము చూచుచున్న దేవునికి మనము భయం పడాలి. ఎందుకు? ఎవరి ద్వారా మేము ఆశీర్వదింపబడ్డావు? ఎవరు పేరు పెట్టి మేము ఇంత హెచ్చుగా దేవుడు హెచ్చించాడు? ఆయనకి మహిమకరంగా నువ్వు జీవించాలి, ఆయన అవమానపరచకూడదు, అవునా? మనం ఏమని చేసినా ఏమంటారా? వాళ్ళు చూడు దేవుడు నమ్ముకున్నారంట. చూడండి, ఇప్పుడు ఎవరిని మేము అవమానపరుస్తున్నాం? ఎందుకు? మనకు రెక్కలు వచ్చిందానికి. ఈ ఒక్క ఏలి పిల్లలు ఏమైనారంటే ఆలయం అంతటా కానీ బయట ఉన్న కానీ వాళ్ళదే రాజ్యములాగా వాళ్ళని ఒక గ్రూపు తయారుచుకున్నారంట. ఏలి పిల్లలు ఏం చేశారు? ఒక గ్రూపు తయారుచుకొని వీళ్ళ వలే వాళ్ళ పేరు చెప్పి మీరు పోయి తీసుకోరండి ఏమన్నా. వీళ్ళు ఒకరోజు ఏదో చెప్పారు, వీళ్ళు ప్రతిరోజు ఇజ్రాయెల్ నుండి దూరం నుండి వచ్చిన వాళ్ళందరికీ యాజకులు చెప్పారు, మాకు ఈ క్రొవ్వు వేయాలంట, ఇది ఇవ్వాలంట. అయ్యా ఇస్తాము, అయితే ఇది ఉడుకుతుందయ్యా, ఉడికినాక తీసి కొవ్వు పదార్థాలు ఓమ చేసిన తర్వాత ఇస్తాం, అప్పుడు ఎంతైనా తీసుకోండి అంటే లేదు, ఇంకా అది ఉడుకుతూ ఉంది. దేవునికి ఇష్టమైనది క్రొవ్వు. అందుకే దావీదు కీర్తన అంటాడు, ఉదయమున ధ్యానిస్తుంటే నీ వాక్యము క్రొవ్వు మెదడు దొరికినట్టు ఉంటుందంట. అది తినే వాళ్ళకి అంత టేస్ట్గా ఉంటుందంట. అయ్యా కూడా ఎక్కడైనా గొర్రెలది ఏమైనా మెదడు ఉంటే స్పెషల్ సురేష్ స్పెషల్ గొర్రెది మెదడు తీసి పెట్టి అంటుంటాడు. అది ఒకలాగా చూసి నాకు మెత్తగా జుమ్ అంటుంది. వద్దయా ఇది ఊరుకోండి, నీకేం తెలుసు చొక్కింది పక్కన పెట్టది, నేను వండుకుంటాను తర్వాత అని. అయ్యా బాగా ఉల్లిగడ్డ వేసుకొని కట్ చేసుకుని అంతా చేసుకొని తింటుంటే ఎంత చూడంటే అది మెత్తగా నాకు చిన్న తినకాదు. అయితే దావీదంటాడు క్రొవ్వు మెదడు దొరికినట్టు, అంటే అంతంగా రుచి పదార్థాన్ని దేవుడు క్రొవ్వుని దేవునికి హోమ చేయాలా. అయితే వీళ్ళు ఏం చేశారు? ఏదైనా వంట అయినా నువ్వేది చేసినా దేవునికి మహిమకరంగా ఉండాలి. అందుకే నేను ఇంతకుముందు చెప్పేదాన్ని, మీరు ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకున్నారా? వంట ఏం చేయాలంటే అది పరిశుద్ధంగా ఉండాలంటే మొదటిదిగా యాజకులకు మీరు అర్పించిన తర్వాత
అంటే సేవకులు భోజనం చేసిన తర్వాత మీరు అందరికి ఉంచండి, సేవకులకు ప్రత్యేకంగా పెట్టండి, ప్రత్యేక గిన్నె, ప్రత్యేక అన్న ప్రథమ తీసి. చాలామంది కొంతమంది చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు. ఏమవుతుందంటే దేవుడు నీ అన్నపానములు ఆస్వాదిస్తాడు. వాళ్ళంత దూరం నుండి నీ వారి అన్నపానములు ఆస్వాదించడానికి దేవుని ఆలయానికి తెచ్చిన వాళ్ళు ముక్కుకున్న ముక్కుబడిలన్నీ దేవునికి సమర్పించడానికి తీసుకొస్తే వీరు బలవంతంగా దాన్ని గుచ్చి తీసి వచ్చి తిని పండుగ చేసుకుంటున్నారు, వ్యభిచారం చేస్తున్నారు. సల్లసలో అంతా నిత్యనిడంగా దేవుని ఆలయాన్ని అపరిశుద్ధత చేశారు. దేవునికి కోపం వచ్చింది. వచ్చాయా చూడండి, రేపేమని పిల్లలు మీరేం చేసి ఉంటారు కాలేజీలు స్కూల్లో కానీ, నీ పిల్లలు ఇలా చేస్తున్నారు అని తర్వాత ఈ దినములు ఎట్లుందంటే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు. అవునా? ఏం ఎంకరేజ్ చేస్తే నీ పిల్లలు ఇలా చేస్తున్నారు అని చెప్పితే నా పిల్లలు నాకు తెలుసులే, ఏమి నువ్వే చేసింది. సత్యం పలకట్లేదు, లేదు వాళ్ళ మీదే చేస్తారు. మీరు ఇప్పటికీ చెప్పండి, అమ్మా నువ్వు ఇట్లా అయినావంటే వాళ్ళ ద్వారా అయితేనే, వీళ్ళ ద్వారా ఇలా చేశారు, నేను మాత్రం కాదు అనే మైండ్లో చాలామందికి ఉంది. ఇది అవిధేయత, దేవుని కోపాన్ని పెట్టిస్తుంది నీ పైన. నువ్వేం చాలా సరి చేయాలి, ఎక్కడ సరి చేయాలి అక్కడ సరి చేయాల. బాలుడు నడవలసిన మార్గము నువ్వు నేర్పియాలా. వాడు దేవుని వాక్యం నుండి కానీ నీ ఎదురు తొలగిపోడు. నువ్వు నేర్పించకుండా చెప్పకుండా, అవునా, తప్పుడు ఉంటే మన పిల్లల్ని మనం సరి చేసుకోవాలి. మన పిల్లలు మనం సరి చేసినామంటే వాళ్ళు ఇంకొకసారి జోలిపోరు. అవునా? నీ పిల్లలకి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు అబద్ధాలు ఆడినా, మోసం చెప్పినా, ఏం చెప్పినా కూడా అది నిజమని పలకకుండా, ఎదుట వ్యక్తి అది నిజమా కాదని ఒప్పుకోకుండా ఏం చేసిందే కరెక్టు, నా కొడుకు చేసిందే కరెక్టు, నా బిడ్డ చేసిందే కరెక్టు, మేం చేసిందే కరెక్టు అని నువ్వు భార్య భర్తలు అనుకుంటూ పోతే మూర్ఖుడైపోతావు. దేవునికి అవిధేయత వస్తుంది, జాగ్రత్త. నిన్ను చూసి దేవుడు కోపించుకుంటాడు. ఎందుకు? నీవు నడవలసిన మాట అవునంటే అవును, కాదంట కాదు. లేనిది ఎందుకు పుట్టించుకుంటావు? లేనిదెందుకు? ఈ మధ్యలో చూస్తుంటాను 1కి 4 పుట్టించుకుంటారు. నీ మనస్సాక్షి తెలియదా? నువ్వేం మాట్లాడినావు, ఏం చెప్పినా నిజమా కాదా, నీ కొడుకు ఎట్లా వాడే నీకు తెలియదు, గమనించాలి కదా. వాడు దొంగడా, వాడు దుర్మార్గుడా, పోయినాడా, పోట్లాడేవాడా, నువ్వు గమనించి నీ కొడుకు నువ్వు సరి చేసింటే ఊర్లందు పోయి ఎందుకు గొడలాడతాడు, ఊరందు పోయి ఎందుకు ఇచ్చేస్తారు? రేపు నీ పిల్లలు నువ్వేమెత్తుతావో అదే నేర్చుకుంటారు నీ పిల్లలు. బాగుంటుందా? ఇది మంచిదో చెడ అనుకుండా వాళ్ళు రేపు దిగేస్తారు రంగంలో. ఎలాగుంటుంది? అలాగే జరిగింది. ఏలి చెప్పాడు, వీళ్ళు చెప్పుతున్నారు, మేము దేవునికి మీకు న్యాయం తీర్చవల్ల మనమే, నువ్వు ఇట్లా అయితే ఎట్లా అని అన్నాడు. అంతే తప్ప ఇక్కడి నుంచి తొలగిపో, ఇక్కడ చేయించినారో చూడని స్ట్రిక్ట్ చేయలేదు పిల్లలకి. ఏలి కడకట్టగా మాట్లాడలేదు. ఇప్పుడు అలా ఏమనంటే కొడుకులు లేసి తల్లిదండ్రులు కొట్టే దినములు ఉన్నాయి. అయితే కొట్టించుకున్న పర్లేదు, నువ్వు న్యాయపరంగానే ఉండాలి. నువ్వు న్యాయపరంగా ఉండాలి. నువ్వు చెడ్డదైన పర్వాలేదు, చెడ్డోడైన పర్వాలేదు, కరెక్ట్. ఎందుకు? దేవుడు నువ్వు చెప్పావు. దేవుడి నుంచి మనకు కృప కటాక్షం వస్తుంది. ఆయన దృష్టికి మనం సరి అయినది చేసినట్లయితే. ఇక్కడ ఏమైంది? వాళ్ళు వినలేదు, మళ్ళా ఘోరంగా చేస్తున్నారు. అయితే చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు, మారుతున్నారేమో, ఈరోజు మారుతారు, రేపు మారుతారని. మారలేదు, ఎక్కువైపోయింది. ఒకరోజు చిన్న పాలుడైన సమూయేలుతో దేవుడు తన హృదయంలో ఉన్న పెద్దది బాధని చెప్పుకుంటాడు. చూడు, ఏలి పిల్లలు వాళ్ళు జనులు నాకై సమర్పించుకోవడానికి వచ్చిన నేను మెప్పదల పొందాలి. నన్ను మెప్పించడానికి బదులు తన కుమారుల్ని మెప్పించి వాళ్ళు కౌబెట్టి నా ఆలయంలో ఉండి నాది తిని వీళ్ళు క్రొవ్వు పెట్టి ఉన్నారు కదా, నాకు అర్పించేది వచ్చి వీళ్ళు తీసుకొని వీళ్ళు హెచ్చించుకొని క్రొవ్వు పెట్టుకున్నారు, కొబ్బేర్చుకుండిదారే, క్రొవ్వు పెట్టుకున్నారు, క్రొవ్వు పెంచుకున్నారు, తిని 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 మొదలైపోయినారు. బాగా ఉంది కదా తిని మది, ఏదైనా ఏది న్యాయమని తెలియదు, నీచినది ఎదురు పడేది. దేవునికి కోపం వచ్చింది. మనుషులకు కోపం వస్తేనే అంత రకంగా ఉంటుంది. దేవునికి కోపం వచ్చిందంటే మనం ఊపిరి ఆగిపోతుంది. జాగ్రత్త. చిన్న దెబ్బ
వాళ్ళంతా అదురుగొట్టేసింది ఎజ్కేలుకి. జాగ్రత్త. చిన్న రాయి మనిషిని ప్రాణం తీసింది. జాగ్రత్త. ఈ ప్రాణము కేవలం మాంసము హృదయం, ఇదేమి బంగారుది కాదు, ఇనిపిది కాదు, కొట్టిన పడదని మాంసపు హృదయాన్ని గుండె ఇది ఆగిపోయిందంటే మనం జీవితంలో మనం ఎంత అనుకున్నా ఇంకేం చేయాలా, వారికన్నా మేము ఇట్లయిపోతాం అట్లయిపోతాం చేసి చూపిస్తాం అనేది నువ్వు దేవుని దృష్టిలో అది లేకుండా అయిపోతుంది. అంతవరకు నువ్వు తెచ్చుకోకూడదు, అంతవరకు నువ్వు మెరసకూడదు, అంతవరకు నువ్వు క్రొవ్వు పెట్టి గర్వంతో ఉండకూడదు. నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. సరే, దేవుడు ఎంత ఓర్చుకున్నాడు, వీళ్ళది ఎక్కువైపోయింది. దేవుని జనాన్ని, ఒక సేవకుడిని ఏలే ఇంటికి పంపిస్తాడు దేవుడు. పంపించి చెప్తాడు, చూడు ఐగుప్తుల నుండి పిలుచుకుని వచ్చింది నేను. వాళ్ళు అలాగ అవ్వడానికి కారణం ఏమైందంటే, నేను చదువుతూ ఉంటే నాకు అనిపించింది, న్యాయాధిపతుల్లో వీళ్ళు ఈ అద్భుత కార్యం మహత్కారం చూసిన జనాంగం అంతటా చనిపోయిన తర్వాత వాళ్ళ ఇద్దరి నుండి వచ్చిన ఈ కొత్తగా పుట్టిన ఈ యవనస్తులు, యవనరాలు, ఈ వాళ్ళంతా దేవుడు చేసిన కార్యం ఎవరు చెప్పకుండా పోయారు. వాళ్ళు మర్చిపోయారు. అందుకే వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. సరే, అందుకే వీళ్ళు ఇట్లా అయ్యారు. సరే, మరి నువ్వేం చేస్తావు? నువ్వు ఏ స్థితిలో ఉన్నాయి ఈనాటిన చెప్తూ ఉండాలి. అన్నం పెడుతూ పెడుతూ పిల్లలకి, రే ఈరోజు నువ్వు వెచ్చించుకున్నావు కదా, ఇది ఎక్కడి నుండి వచ్చింది, మనం ఎక్కడుంటే ప్రతిసారికి వినినా వినకపోయినా నీ స్థితి, మీ స్థితిని మీ పిల్లలకి చెప్పాలి దయచేసి. చెప్పకపోతే రేపు మీకే ముళ్ళుగా ఉంటారు. నువ్వు ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడి ఒక సంపాదించావు, అది పొందుకోవాలంటే ఎన్నో సంవత్సరాల కొలది డబ్బు దాచిపెట్టి ఒక విలువైంది కొన్నావు నువ్వు. అయితే ఇప్పుడు ఈ జోలికి మాకు గాడి కావాలా, మాకు వాచ్ కావాలా, మాకు అది కావాలా, మాకు సొమ్ము కావాలా, మాకు చైన్ కావాలా, ఎంత ఈజీ చెప్తున్నారు. అది కొనాలంటే ఎంత, 2 లక్షలు ఎత్తి పెట్టాలన్న కూడా 1 లక్ష తిని అంత ఎత్తిపెట్టి టీవీ అంట అదంటే ఇదంటే అన్ని ఫీజులు అంటే అన్నీ చూసుకొని ఎగబట్టాలంటే ఎంత కష్టమో, అవునా కాదా? అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఈనాటి పిల్లలు ఏమి దుడిచేవాడు కూడా నేను తెస్తానులే, ఎంత అప్పాయిని కూడా తీరుస్తాను, ఇవన్నీ దేవుడు అనిచేస్తాడు. ఎందుకు? దేవుని దృష్టిలో నువ్వు గనుడుగా లేనందున. ఎక్కడి నుంచి వచ్చాం? దయాని పెద్ద భక్తుడే, పెద్ద రాజే దేవుని దృష్టిలో దయాతో వెళ్ళాలి. పెద్ద బబులోను కట్టించిన వ్యక్తి ఆయన తన జీవితంలో పోగొట్టుకున్న తర్వాత వద్దప్ప దేవునికి ఎదురేసుకొని బతకలేము అని మెల్లకెళ్ళాడు. ఇజికియా కూడా మెల్లకెళ్ళాడు. నా ఇచ్చే ఆయుష్యం చాలా గొప్పది, లేకుండా నేను చనిపోతుంటేని చాలు, ఎవరు ఎట్లన్నా నేను దేవుని యందు భయభక్తి కలిగి మెల్లగా నడుస్తాను, ఆయన కృప పొందుకుంటాను అని వెళితేనే నీ కుటుంబం, నీ సంతానం అభివృద్ధి చెందుతుంది. నువ్వు పోగొట్టుకున్నకి నన్ను అన్నిటిగా వాటి దేవుడు ఆస్వాదించి నీ చెయ్యికి ఆయన గింజలు కలిపి, నీ గింజలు ఇంతే, ఆయన హస్తం మహాభుజబల హస్తం, ఆయన హస్తం రావాలంటే ఆయన మెప్పించాలి. ఆయన దృష్టికి న్యాయం అనేదిగా నీతిగా నువ్వు నడిస్తేనే తప్ప రావు, ఉన్నది కూడా పోగొట్టుకుంటావు. జాగ్రత్త. నువ్వు దేని ఎందు అతిశయించావు, దేని ఎందు వెచ్చించుకున్నావు, ఆ కొమ్ము నరికేస్తాడు దేవుడు. ఎందుకు? దేవునికి గర్వం అంటే ఇష్టం ఉండదు, క్రొవ్వు అంటే దేవునికి అస్సలు ఇష్టం ఉండదు, అబద్ధాలాడే నాలుకలు అంటే దేవునికి హేయములను అని చెప్తాడు. మరి దేవుని దృష్టికి నువ్వు ఎదుగుతున్నావు, దేవుని దృష్టిలోనే బాగుపడాలి. ఏదో మా పైన ఒక వేషం వేసుకొని లోపల ఒకటి పెట్టుకొని వచ్చి నువ్వు చేస్తున్నావంటే ఇదే కాదు సుమా, ఇది నిజమైన దేవుని ఆలయము, సజీవుడైన దేవునిని ఆరాధించడానికి నువ్వు వచ్చావు. ఆయన మహత్త గల మహారాజు, దేవతలందరికీ మహత్యము గల మహారాజు. అల్లటప్ప రాయి రప్ప చెట్టు కాదు, నువ్వు 2 మొక్కలు వేసుకొని వెళుతున్నావంటే నువ్వెక్కడో దారి తప్పిన్నావు, నీ పిల్లల్ని ఎక్కడో అడ్డదారి పట్టిస్తున్నావు. రేపంతా గొప్ప కూలిపోతుంది. దేవుడు ఎంత అసహించుకున్నాడు కుటుంబాన్ని అంటే, క్రౌవు పట్టిన దానికి, గర్వముతో ఉండిన దానికి దైవజనుడి ద్వారా మాట్లాడతాడు. నేను
ఏలి తన పిల్లల్ని గద్దించలేదు. చూడండి, తండ్రి గద్దించాలా, తల్లిదండ్రులు పిల్లలు గద్దించాలా, సరిచేయాలి. వాళ్ళు ఏదో న్యాయం చెప్తున్నారా, అన్యాయం చెప్తున్నారా, అబద్ధాలు ఆడుతున్నారా? ఈ సంఘానికి తల్లిదండ్రులను మేము అదే చెప్తున్నాం మీకు. నువ్వేం చెప్తామో మాకు ఉన్నవాళ్ళు, నీతో సరి ఉన్నవాళ్ళు ఉండొచ్చు, రేపు అంకల పడతారు, జాగ్రత్త. కొట్టుకుపోతారు, జాగ్రత్త. లోపల ఉండేట కంటే బహిరంగ గదిరిటే మేలంట. లోపల 2 వేష వేసుకుని అయ్యకి రాదు, నాకు అసలే రాదు. నేను ఎవరు మెప్పించను, నాకు మెప్పించిన తండ్రి. ఎందుకు? ఆయన దున్నుడే నా ఆశీర్వాదం. ఆయన దృష్టికి మనం మంచితనంగా చూడండి. ఏలి పిల్లలు ఏమైనారంటే దేవుడు శబ్దం చేస్తాడు. ఏం చెప్పంటే, ఒకే రోజే ఈ కుటుంబం నేను తీసేస్తాను, ఈ ఇంటి వారు నాకు ఆరాధించే ఆరాధన నాకు నచ్చదు, వీళ్ళందరినీ మొత్తేస్తాను. ఒకే రోజు వీళ్ళు చనిపోతారు. వీళ్ళు ఎవరినైతే శత్రువుగా చూస్తున్నారో వారినే ఆరాధించడానికి వారి ముందు నిలబెడతాను నేను అంటాడు దేవుడు. ఎవరినైతే ద్వేషిస్తావో వారిని ఆరాధించడానికి నీ ఎదురుగా నేను పెడతాను. నాకు మనస్తత్వం, నిజమైన మనస్తత్వం, నిజమైన సిద్ధంగా ఉన్న వారిని నేను కుట్టాను, ఎవరిని నేను కుట్టాను. రాళ్ళుగా ఆయన మనుషులు చేసి అదే అంటాడు ఒక అతను. ఏమంటాడంటే, యోహాన్ అంటాడు, ఆయన అనుకునుంటే నీ పిల్లల్నే ఘనంగా తేవాలనేది ఏముంది, రాళ్ళనైనా మనుషులు చేయగలడు, ఆయన సమర్థుడు. అవునా? మట్టితోనే మనుషులు చేశాడంటే రాళ్ళతో చేయగలడా మనుషుడు? ఆయన ఏమైనా చేస్తాడు. అది ఎందుకు నిన్నే ఎన్నుకున్నాడు, ఎందుకు నువ్వే ఈ లోకం నుండి ఎన్నుకున్నాడు, నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు భయభక్తితో ఉండాలి. ఏలి సంతానము పతనమైపోయింది, నశించిపోయింది ఒక్కరోజే. ఇది సూచన, ఆ కుటుంబానికి పగ పెడతాడు దేవుడు. సూచన ఏమంటే వాళ్ళ కుమారులు చనిపోయే రోజే కుటుంబం అంతా సర్వనాశనం అయిపోతుంది. చూడండి, ఆ రోజు ఏం జరుగుతుందంటే వాళ్ళు యుద్ధంలో మరణిస్తారు. ఏలి పిల్లలు మరణించిన తర్వాత చచ్చిపోతారు. వాళ్ళు చచ్చిపోయిన వెంటనే ఆ వార్త విని ఏలి చచ్చిపోతాడు. ఆ వార్త విని కనే ఆమె కూడా, భార్యలు కూడా చనిపోతారు. అప్పుడంతా కథ ఇది లేదు. నువ్వు దేవునికి ఎదురుపడితే ఏమవుతుందో వద్దు బిడ్డ, మనం మార్చుకోవాలి. దేవుని దృష్టికి మనము న్యాయవంతులుగా, నీతివంతులుగా, దయవంతులు మా పిల్లల్ని మంచి దారి నడిపియాలి. 2 వేషాలతో నువ్వు ఎట్లా వేషతో ఉంటావో ఆ వేషము పిల్లలకి వేయద్దు. నువ్వు మారిస్తే వాళ్ళు మార్చుకుంటారు, నువ్వు యథార్థంగా ఉంటే వాళ్ళు యథార్థంగా ఉంటారు, నిన్ను చూస్తుంటారు వాళ్ళు. నువ్వు సరిగా లేకపోతే వాళ్ళు అలాగా, ఓ ఇట్లా నా జీవితము, వాళ్ళు అట్లా పోతారు. జాగ్రత్త, ఎక్కడ నడిపిస్తావు, ఇంకా చాలా బ్రతకాలి. పిల్లలు చూడాలి, నువ్వు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి, బాగుండాలి. అందుకే దేవుని దృష్టికి, అందుకే దేవుడు అంటే, నన్ను ఎవరైతే ఘనపరుస్తారో నేను వారిని ఘనపరుస్తాను, ఎవరైతే నా మాటకి లోబడతారో నేను వాళ్ళని హెచ్చిస్తానని. ఈరోజు ఒక కుటుంబం సర్వనాశనం అయిపోయింది. బైబిల్లో దేవుని పిల్లలు మంచి ప్రార్థన వారు, మంచి ప్రవక్త, మంచి దేవునిందు నువ్వు ఉండొచ్చు తల్లిదండ్రులుగా నువ్వు. అయితే ఈరోజు నీ పిల్లల్ని సరిగా దారికి చేయకపోతే, వాళ్ళు సరిగా తీయకపోతే, రేపు వాళ్ళు దారి తప్పితే వాళ్ళకి ఏమైనా వస్తే కూడా దానికి కారణము నువ్వు అవుతావు. హెచ్చరిక, దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక.